మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా యందు నమ్మకించేవాడు ధన్యుడు. సామెతల గ్రంథం 28:25 వచనంలో మాట్లాడబడింది. నమ్మకం ఎవరైనా దేవుని యందు, సర్వశక్తిలో దేవుని యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును. నమ్మకం కావాలి ఫస్ట్. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వస్తారు, 10 మందిని స్వస్థపరచాడు. ఒక వ్యక్తి వచ్చి తిరిగి వస్తాడు. ఎందుకు వస్తాడు? అతను స్వస్థపడ్డాడుగా, కృతజ్ఞతకు తిరిగి వస్తాడు. ఆ నమ్మకం ఉంచాడు అతను. అంటే ఆయన స్వస్థపరిచిన నమ్మకం తిరిగి వచ్చాడు కాబట్టి అతను వర్ధిల్లాడు. ఆ వ్యాధి తిరిగి రాకుండా చేశాడు దేవుడు. మరి అన్నాడు, పాపం చేయకుండా ఉండమని ప్రభు మాట్లాడతాడు అతనితో. అలాగే దినాన్న మనము నమ్మకం లేకుండా చేస్తున్నాం. నమ్మకం పెట్టి ఏ పని చేసినా, ప్రభా నువ్వు నాకు తోడుగున్నావని నమ్మకం పెడితే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. నమ్మకం లేకుండా పనులు చేస్తాను, విశ్వాసం లేకుండా ఉంటాం. అబ్రహాము తన ఇల్లంతట్లో నమ్మకం కలిగి ఉన్నాడు అంట. అలాగే నమ్మకం కలిగి ఉన్నాడు. నమ్మకం కలిగి ఉన్నందుకు మెండైన దీవులు, మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి మనందరం దేవుని యందు, అంటే ఆయనకి ఏది అసాధ్యం, సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచు, కార్యం నేను చేస్తా అంటున్నాడు దేవుడు. నమ్మకం కలిగి ఉన్నవానికి కార్యం ఆయన చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు నమ్మకం ఉంచిన పని మొదలుపెట్టు. ఆ కార్యం దేవాదుడు సఫలపరచును గాక. ఏ పనికి వెళ్తావు, పనిలో నువ్వు ఆయన నమ్మకం పెట్టు, నువ్వు వర్ధిల్లుదో కాక. యేసునామములో నువ్వు నమ్మకంలో ఏ పని చేసినా కానీ అది వర్ధిల్లదు. ఎందుకంటే అవిశ్వాసంతో వెళ్తున్నావు. విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం కలిగి అనేక మెండైన దేవుళ్ళు కుమ్మరించబడతాం. ప్రభు ఒక వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి ఏ పని నిమిత్తం వెళ్తాం? ఇదేనా పనులు లేక ఖాళీగా ఉంటున్నామో, దేవాదేవుడు నమ్మకంతో ఉండి మంచి పని దయచేయను గాక. యజమాని జీతాలకు బాధపడుతున్నామో, యజమాని జీతం ఇచ్చిన కాక. శరీర బలహీనతను బాధపడుతుంది. ఈ రాత్రి ఈ యొక్క దినాన్ని నీకు విడుదల కలుగును గాక. యేసునామములో దేవాదేవుడు మీ అందరినీ నమ్మకం ఉంచే మెండైన దేవులతో నింపబడును, వర్ధిల్లుదు గాక. అటువంటి కృపాధన్యత దేవదేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధ కృపగలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞాస్తులు చెల్లించుకున్నాను. ఈ దినమంతా ప్రభా నీ సన్నిధి, నీ కృప మాకు తోడుకున్నాను. వీళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచే ప్రభా. చేస్తున్న చేతి పనులు దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచండి, నెమ్మది దయచండి ప్రభా. నీ అభిషేకం మాపై కుమ్మరించుకొని అడుగుతున్నాను తండ్రి. నీకు వందల యజమాని నెల జీతాలు ఇచ్చి కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థం కాకుండా మా కష్టాలు మీ తినలా సహాయం చేయి. కుటుంబంలో తాగుడు, పేకడను, వ్యసనాన్ని దూరపరచండి. కుటుంబంలో సమాధానపరచండి. అప్పులు, బంధకాలను విడుదల దాచండి ప్రభు. కుటుంబంలో తండ్రి గర్భాలను బట్టి నార్మల్ వచ్చిన గర్భాలు లేని బట్టి గర్భాలు దయచేయబడిన గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దిన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న కృప దయచండి. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, థైరాయిడ్, ఏ బలహీనత, మోకాళ్ళ నొప్పులతో బాధపడి విడుదల కలుగును గాక. వేస్తున్నాడు శరీర బలం దూరం అయిపోను గాక. చేతబడి చెల్లంగా మంత్రశక్తి బాధలు విడుదల కలుగును గాక. కుటుంబంలో సమాధానం వచ్చును గాక. ఎవరి కుమారుడు తల్లిదండ్రులు లోబడిను గాక. చదువుకుని కాదు మంచి ఉద్యోగాలు దయచేయబడిన గాక. వేస్తున్నామోలో కార్యం చేయని ప్రభా. కృప చూపి దినము సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచే ప్రభు. వాళ్ళ కష్టార్జితన అనుదిన ఆహారం మాకు దయచేసి మీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాబట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని మీ కుటుంబం బాగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.